హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ ఇర్ఫాన్. నేను వరంగల్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. ఈ వీడియో ద్వారా నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవ్రీ న్యూబార్న్ బేబీ పేరెంట్స్కి వాళ్ళ బేబీకి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చెకింగ్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి న్యూబార్న్ బేబీకి ఈ టెస్ట్ అనేది చేయాల్సిందే. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది సరిగ్గా లేదు అంటే కంజనైటల్ హైపోథైరాయిడిజం అంటాము. ఈ కంజనైటల్ హైపోథైరాయిడిజం అనేది ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. కేవలం థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్స్ అనేది ఇచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. సపోజ్ ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది వితిన్ 2 weeks సప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వలేదు అంటే దెన్ బేబీకి బ్రెయిన్ గ్రోత్ అనేది, లేకపోతే డెవలప్మెంట్ అనేది, ఫీడింగ్ అనేది, వెయిట్ గెయిన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు అనమాట. అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే లాస్ట్ 1 monthలో ఇద్దరు బేబీస్ని చూడాల్సి వచ్చింది కంజనైటల్ హైపోథైరాయిడిజం తోటి. ఇది అసలు ప్రజెంట్ జనరేషన్లో యాక్సెప్టబుల్ కాదు. ఈ బేబీస్ ఇద్దరికి కూడా ఎక్కడైతే డెలివరీ అయ్యారో అక్కడ డాక్టర్స్ అడ్వైస్ చేశారు థైరాయిడ్ టెస్టింగ్ చేయించుకోమని చెప్పి. బట్ పేరెంట్స్ చేయించుకోలేదు. దాని తర్వాత వాళ్ళు 3 months అప్పుడు ఒక బేబీని తీసుకొచ్చారు అండ్ ఇంకొక పేరెంట్స్ 4 months అప్పుడు తీసుకొచ్చారనమాట. ఇద్దరికి కూడా కంజనైటల్ హైపోథైరాయిడిజం అనేది డయాగ్నోస్ చేయడం జరిగిందనమాట. సో ఇది సింపుల్గా మనకు ఫస్ట్లోనే డయాగ్నోస్ అయిపోయి ఉంటే, థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంటేషన్ ఇచ్చుంటే మనకు ఆ బేబీస్కి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చిండేవి కాదు అండ్ ఫ్యూచర్ కూడా బాగుండేది అనమాట. సో అందుకే నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రతి న్యూబార్న్ బేబీ పేరెంట్స్ వాళ్ళ బేబీకి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చెకింగ్ అయిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.